సో గాయ్స్, నేనే మిలియో. సో ఇదే ద మోనాలిసా. మీకు తెలుసుంటుంది, నా ఫస్ట్ వీడియోస్ దీనిపైన చేశా. సో ఫస్ట్ వీడియోస్ అంతా చాలా క్లమ్జీగా ఉన్నాయి, అంటే అంత యాక్యురేట్గా లేదు. వీల్స్ కూడా అదే సైజ్ కాదు, ఈ సైడ్ లెవరీ ఏదైనా ఉంది కానీ అదంతా అసలు సేమ్ అటు మ్యాచ్ అయ్యేటట్లేదు. సో గైస్, ఇది అప్పుడు క్రాష్ అయిపోయిందని చెప్పాను కదా, దాని తర్వాత మెక్విన్ బిల్డ్ చేసాం. అది కూడా క్రాష్ అయిపోయింది, కానీ అప్పుడు వీడియో తీయలేకపోయాను. సో మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసి ఇటు తయారు చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఎంత వీలైతే అంత యాక్యురేట్గా ఉందన్నమాట. ఇది చూడండి, అసలు సైడ్ ఏం లైన్స్ ఉన్నా కానీ టింటింగ్ కూడా వేస్తున్నాం మనం. సైడ్ ఏమో ఒక 35% విజిబిలిటీ ఉంటుంది. బ్యాక్ 5% వేసాము, సైడ్ కూడా 35 వేసాము. సో ఇంకా వింగ్ కూడా మార్చాము ఇక్కడ. ఇంకా ఈ సైడు GTWM అది ఉంది, అది కూడా వేసాం. ఇంకా వెనకాల టోయో టైర్స్ బదులు యాంటీ టైర్స్ వేసాం. ఇంకా ముందు రేసు నెక్స్ట్ లెవెల్ అన్నీ వేసాం. సో అప్పుడు వచ్చేసి 212 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి 271 హార్స్ పవర్ వస్తుంది. సో ఒకసారి దీన్ని స్పీడ్ ఏమైనా చెక్ చేద్దాం. సో నేను సన్ సిటీకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇదే గైస్ ఇంటీరియర్ మొత్తం లుక్ చూడండి, సైడ్ నుంచి చూడండి, ఇది పైన. ఓకే, నాకు 200 హిట్ అయింది, కానీ దానికన్నా ఎక్కువ హిట్ అవ్వచ్చు. సో ఇక్కడ ద ఐకానిక్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం దీంతో, కానీ అందులో క్రాష్ అయ్యేది ఉంది. సో అదంతా కాకుండా మనం పూర్తి స్టడీ ఎక్కేద్దాం. మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో 2 ఫ్లోర్లు అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇంకో ఫ్లోర్ ఉంటారు. సో ఫైనల్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం. ఇక్కడ డోనట్స్ వేద్దాం. సో దీనికి ఇంజన్ స్వాప్ ఏం చేయలేదు, కానీ పెద్ద టర్బో కిట్ వేసాం. ఎత్తెక్కిందో చూడండి, మీకోసం నేను కావాలని క్రాష్ చేశాను. చూడండి, క్రాష్ అయింది, మీకోసం క్రాష్ చేశాను. ఎందుకంటే మనం ఆ సీన్ని రీక్రియేట్ చేస్తాం కదా, ఒక్కరోజు క్రాష్ ఉండదని. సో గాయ్స్, ఈరోజు ఇక్కడ అయితే ఓకే, బాయ్.